This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Videy Watch VDRK YouTube channel. Guys, ఈరోజు మనకి Canonical అనే ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక లేటెస్ట్ సైడింగ్ అయితే అనౌన్స్ అయింది. వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, సో ఎవరైతే మనకి ఆ నాన్ టెక్నికల్ సైడ్ వెళ్దాం అనుకున్నారో మంచి ఆపర్చునిటీ గైస్, ఎక్సలెంట్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. ఓకే, సో గైస్ కరెక్ట్గా చెప్పాలంటే మనకైతే సేల్స్ ఇంజనీర్ అనే రోల్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ మీద తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. హోమ్ బేస్డ్, దట్ మీన్స్ ఇంట్లో కూర్చొని మనకైతే వర్క్ చేసుకోవచ్చు. మేము వర్క్ చేయడానికి కావాల్సిన కిట్ అంతా కూడా కంపెనీ వాళ్ళు మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట. ఓకే, సో క్లియర్ కట్ డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. ఇది ఎంట్రీ లెవెల్ పొజిషన్, దట్ మీన్స్ ఫ్రెషర్స్ చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అంత సపోర్ట్ అంతా కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, సో గైస్ ఇంకో విషయం ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ కెరీర్ పేజ్ ఆఫ్ కెనానికల్, ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం కానీ ఏది కుక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. కెనానికల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏంటంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ గైస్. అంటే క్లియర్గా చెప్పంటే ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్ అన్ని కూడా డిజైన్ చేస్తారు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకి ఉబుంటూ తెలుసు కదా, మనకి లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆ యొక్క ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేసిన వాళ్ళే కెనానికల్ వాళ్ళు అనమాట. ఓకే, వీళ్ళ దగ్గర నుంచి మనకి లేటెస్ట్ ట్రైనింగ్ అయితే అనౌన్స్ అయింది. ఆ డీటెయిల్స్ చెక్ చేద్దాం రండి గైస్. మీకు చెక్ చేసుకోవచ్చు కెనానికల్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ మనం అయితే ఉన్నాం. ఉబుంటూ సేల్స్ ఇంజనీర్ ఎంట్రీ లెవెల్ పొజిషన్ కి కొత్త హైరింగ్ మాట. ఇది హోమ్ బేస్డ్, దట్ మీన్స్ ఏషియా పసిఫిక్ లో మనకి హోమ్ బేస్డ్, దట్ మీన్స్ మీరు ఇంట్లో కూర్చొని బ్రహ్మణకి వర్క్ చేసుకోవచ్చు. కెనానికల్ ఈజ్ ద లీడింగ్ ప్రొవైడర్ ఆఫ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ టు ద గ్లోబల్ ఎంటర్ప్రైజ్ అండ్ టెక్నాలజికల్ మార్కెట్. అవర్ ప్లాట్ఫామ్స్ Ubuntu is very widely used breakthrough enterprise initiative in the public cloud and data science and AI engineering innovations and IoT లో యూస్ చేస్తారట మనకి ఈ ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇక చూడండి మనకి వీఆర్ హైరింగ్ Ubuntu Pro సేల్స్ ఇంజనీర్స్ అని ఇచ్చారు. సో హెల్ప్ గ్లోబల్ కంపెనీస్ ఎంబ్రేస్ ద లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ లైనక్స్ ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్. గైస్ కరెక్ట్గా చెప్పాలంటే మనకైతే ఈ Ubuntu యొక్క ప్రోడక్ట్ ఉంది కదా, సో దాన్ని చాలా కంపెనీస్ వాళ్ళు వాడుతుంటారు అనమాట యాజ్ అ ప్లాట్ఫామ్, మెయిన్ బేస్ ప్లాట్ఫామ్. కానీ సో మీరు ఆ యొక్క కంపెనీస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని సేల్స్ వైజ్ మీరైతే వర్క్ చేస్తారన్నమాట. ఓకే, ఎందుకంటే ఇది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి. ఓకే, క్లియర్గా మనకి మెన్షన్ చేశారు చూడండి, మన లొకేషన్లో మోస్ట్ ఆఫ్ అవర్ కలీగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. వీఆర్ గ్రోయింగ్ టీమ్స్ ఇమియా అండ్ అమెరికాస్ అండ్ అపాక్ టైమ్ జోన్లోని వర్క్ చేయడం కోసం వీళ్ళు ఒక టీంని అయితే గ్రో చేస్తారట. సో వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని బ్రహ్మణకి అయితే వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో Ubuntu Pro సేల్స్ ఇంజనీర్ ప్లేస్ అవర్ ఇక్కడ చూడండి మనకి మనం ఫెసిలిటేట్ చేస్తామట. సో Ubuntu Proకి సంబంధించి కలెక్ట్ కస్టమర్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఆ యొక్క రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసుకొని ఆ Ubuntu Pro అసలు ఎలా యూజ్ అవుతుంది వాళ్ళకి అనేసి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ సేల్స్ జనరేట్ చేసి లీడ్స్ జనరేట్ చేసి సేల్స్ క్లోజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, దానికోసం కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ కూడా వీళ్ళైతే అడుగుతున్నారు గైస్. చూడండి మనకి ఎక్సెప్షనల్గా అకాడమిక్ ట్రాక్ రికార్డ్ ఉండాలి, హై స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు, అంటే మనకి గ్రాడ్యుయేషన్ వరకు అని చెప్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ టెక్నికల్ సబ్జెక్ట్ కంపేరింగ్ నేరేటివ్ అబౌట్ యువర్ ఆల్టర్నేటివ్ చూస్ అండ్ పాత్ అని కూడా మెన్షన్ చేస్తారు. మీకు కనుక లెనక్స్ మీద, విజువలైజేషన్ మీద, కంటైనర్స్, నెట్వర్కింగ్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. నాలెడ్జ్ అనమాట క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్స్ మీద లైక్ క్యూబర్నెట్స్, AWS, Azure, GCP మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కనుక ఇంటర్మీడియట్ లెవెల్ జస్ట్ బేసిక్స్ వచ్చినా చాలు అని చెప్తున్నారు. లినక్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి మీకు తెలిసి ఉండాలన్నమాట. ఓకే, మంచి అప్డేట్ కేసు తప్పకుండా అయితే ట్రై చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, మిస్ అవ్వద్దు. సో మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ చేయండి. ఇంకొక ఎక్స్టెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.